హలో ఎవ్రీవన్, తెలుగు వారందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన ఒక చక్కటి మన తెలుగింటి రెసిపీని పరిచయం చేస్తూ మీ ముందుకు వచ్చేసింది మీ సింధు. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలుగంటే గోంగూర, తెలుగంటే గుత్తొంకాయ్ కాదండి, తెలుగంటే ఆవడలు కూడా. అవును, ఇది అక్షర సత్యం. మన తెలుగువారు అందరి ఇళ్లలోనూ చాలా ఫేమస్ అయిన ఈ రెసిపీని ఇవాళ చాలా ఈజీ మెథడ్లో మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద వెడల్పాటి బౌల్లోకి అర లీటర్ వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని పెరుగు గడ్డలేమీ లేకుండా చిలుక్కోండి, లేదా ఇలా విస్కర్ పెట్టి కొంచెం ఇలా బీట్ చేసినట్టయితే అదొక స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటం అనిపించాలి. కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీయని అల్లం ముక్కలు ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. మీరు పొట్టు తీసేసినట్టయితే అల్లంలోని ఘాటంతా కూడా సగం వరకు అక్కడే పోతుంది. సో ఇందులోకి ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల వరకు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేశాను. మీరు ఘాటు ఎక్కువగా తినడానికి ఇష్టపడినట్టయితే పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది అంత ఎక్కువ ఘాటు లేదండి, సో దానికి రీప్లేస్మెంట్గా ఇక్కడ నేను ఒక 2 ఎండుమిరపకాయలు వేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఈ స్టెప్ మీరు స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఘాటున్న పచ్చిమిర్చి తీసుకుంటే అవి క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోండి, బట్ దయచేసి కారం మాత్రం ఈ రెసిపీలో వేయొద్దు, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని కేవలం లో ఫ్లేమ్లోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ పోపు మిశ్రమాన్ని ఇందాక మనం చిలుక్కుని పెట్టుకున్నటువంటి పెరుగులోకి వేసేసేయండి. వేసేసి ఒకసారి విస్కర్ హెల్ప్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీలో ఓన్లీ ఆవాలు జీలకర్ర వేస్తామండి. తాలింపులో శనగపప్పు మినపప్పు ఇట్లాంటివి ఏమీ వేయం. నేను చూపించేది మా ఇంట్లో మేము ట్రెడిషనల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ. సో మీరు ఆవడల్ని ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ మెథడ్లో కానీ ప్రిపేర్ చేసి లేదా డిఫరెంట్ వేస్లో మీరు టేస్ట్ చేసి ఉంటే ఒకసారి ఆ రెసిపీస్ అన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ టైం గారెలు వేసుకున్నప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఆవడలు తినటం కోసమైనా గారెల పిండి ఎక్కువ రుబ్బుకుని ఈ రెసిపీ ట్రై చేస్తారు. ఇది పక్కా గ్యారంటీ. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఫ్లేమ్ని లోలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి మీకు ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మనం యూజువల్లీ గారెలు వేసేటప్పుడు మన అరచేతుల్ని వాటర్తో డిప్ చేసుకుంటూ మధ్య మధ్యలో గారెలు వేసుకుంటాం. బట్ అలా కాకుండా ఒక గిన్నెలోకి కొంచెం పల్చటి మజ్జిగ తీసుకోండి. పల్చటి మజ్జిగ తీసుకుని మీరు గారె వేసే ప్రతిసారి చేతిని ఆ మజ్జిగలో తడుపుకుంటూ గారెల పిండి నుంచి మిశ్రమం అనేది తీసుకుని గారెలు వేసి చూడండి. గారెలు మంచి ఆరెంజ్ కలర్లో రావటమే కాకుండా చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా అదొక రకమైన యూనిక్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయండి. ఈసారి ఉట్టి గారెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడైనా ఈ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు గారెల్ని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. యాక్చువల్లీ నేను ఈ రెసిపీ నైట్ టైం రికార్డ్ చేశాను, డే టైం అయితే ఇంకా బ్రైట్ కలర్ వచ్చేది. సో ఇప్పుడు మూకుట్లో నుంచి తీసిన ఈ గారెల్ని ఇమీడియట్గా ఒక గిన్నెలో వాటర్ అనేది రెడీగా పెట్టుకోండి రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందు. సో ఆ వాటర్లోకి వేసేసేయాలి. సో వాటర్లోకి వేసి ఎక్కువసేపు ఉంచకూడదండి. జస్ట్ వాటర్లోకి వేసి అటు ఇటు తిప్పి కొన్ని సెకండ్స్ తర్వాత ఇమీడియట్గా ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ గిన్నెలో నుంచి విదిలిచ్చేసి ఈ పెరుగు మిశ్రమం పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసేసి ఈ పెరుగు మిశ్రమంలోకి ఆ గారెలు అనేది ఉంచేసేయాలి. మీరు ఈ గారెల్ని కనీసం ఒక 30 మినిట్స్ అయినా నాననివ్వాలి. అప్పుడే మనకి ఈ గారెలు అనేవి పర్ఫెక్ట్గా ఆ పెరుగు మిశ్రమం మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకుని మనం ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా ఆ జ్యూసీనెస్ అనేది అలాగే ఉంటుంది. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతటితో కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఈ గారెల్ డీటెయిల్డ్ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని తాలూకా వీడియో అనేది నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం తీసుకున్న అర లీటర్ పెరుగుకి అయితే టోటల్గా ఒక 6 ఆవడలు రెడీ అవుతాయండి. సో డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యు ఆల్.